తల్లిదండ్రులకు బుర్రగూడెం ప్రాథమిక పాఠశాల తరపున నమస్కారం. నేను మీతో ఈరోజు తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఇంటింటా చదువుల పంట అనేటువంటి కార్యక్రమం గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం 3 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించబడినది. ఇందులో మనం ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రతి వారం కూడా ఒక్కొక్క విషయం పైన అభ్యాస కృత్యాలను ఇంటి పనిగా ఆ మాసానికి సంబంధించినటువంటి అంశాలపైన పిల్లల చేత చేయించడానికి తల్లిదండ్రులకు ఒక అవకాశం ఉంది. పిల్లల్లో ఉన్నటువంటి లెర్నింగ్ గ్యాప్ను తీసివేయడం కోసం ఇంటి వద్ద పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో విద్యా అంశాలపైన చురుకుగా ఐసిటి టూల్స్ను వాడడం కోసం ఉపయోగించినటువంటి కార్యక్రమం ఇది. ఇందులో మొదటగా మనం చేయవలసినటువంటి అంశాలను ఒక వరుస క్రమంలో చూద్దాం. మొదటగా నేను గ్రూప్లో పోస్ట్ చేసినటువంటి పూర్తి సమాచారాన్ని చదవండి. అందులో ఈ విధంగా చదువుల పంటకు సంబంధించినటువంటి సమాచారం మీకు కనబడుతుంది. ఇక్కడ స్విఫ్ట్ చార్ట్ లైట్ అనేటువంటి యాప్ను మనం మొదటగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ చాట్ బాక్స్లోనే ఒక బ్లూ కలర్ లింక్లో అందుకు సంబంధించినటువంటి యాప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది. దానికోసం మీరు ఈ ఇచ్చినటువంటి బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. మొదటగా ఇక్కడ ఇవ్వబడినటువంటి బ్లూ కలర్ లింక్లో మీరు కనుక క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనల్ని అడుగుతుంది. మనము ఓకే చేసిన వెంటనే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఆ తర్వాత మనం యాప్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంపిక చేసి ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆటో అప్డేట్ చేసుకుంటుంది, లేకపోతే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అటుపైన మీరు ఈ విధంగా వచ్చినటువంటి చాట్ ఆప్షన్ పైన ఒక పద్ధతి ప్రకారం ముందుకు కొనసాగవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మీరు చాట్ ఆప్షన్ని ఎంపిక చేసిన వెంటనే లేదా మీకు మెసేజ్ బాక్స్లో పెట్టినటువంటి రెండవ బ్లూ కలర్ లింక్ను ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా మనల్ని హాయ్ లేదా హలో అని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. మీరు హాయ్ అని ఎంపిక చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు కొంత సమాచారం లభ్యమవుతుంది. ఆ తర్వాత మీ పాఠశాల యొక్క బోధనా మాధ్యమాన్ని ఇంగ్లీష్ మీడియం లేదా తెలుగు మీడియం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మన పాఠశాల ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకున్న తర్వాత యూడైస్ అడుగుతుంది. మేము పాఠశాల యూడైస్ నెంబర్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 361814000203 ఎంటర్ చేసిన పిదప పాఠశాల సమాచారం ఈ విధంగా మనకు వస్తుంది. స్కూల్ సమాచారం సరైనదేనా కాదా అని మరొక మారు అడుగుతుంది. మనం దాన్ని క్లిక్ చేయగానే స్టూడెంట్ కరెంట్ క్లాస్ అడుగుతుంది.
అంటే ప్రస్తుతం చదువుతున్నటువంటి తరగతి. అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ బాక్స్లో 3 నుంచి 10వ తరగతి వరకు తరగతులు ఉంటాయి. మనం మీ విద్యార్థి యొక్క తరగతిని అక్కడ ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థి యొక్క జెండర్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బాయ్ ఆర్ గర్ల్ ఏదో ఒకటి ఎంపిక చేసుకున్న తర్వాత విద్యార్థి పేరును టైప్ చేయవలసి ఉంటుంది. విద్యార్థి యొక్క పేరును టైప్ చేసి ఎంటర్ చేయగానే విద్యార్థి యొక్క పూర్తి సమాచారం లభ్యమవుతుంది. అటుపైన మనం కంటిన్యూ చేసినట్లయితే మనకు ప్రాక్టీస్ టెస్ట్ మొదలవుతుంది. ప్రతి వారం క్రమం తప్పకుండా తల్లిదండ్రులందరూ పిల్లల చేత ఈ ప్రాక్టీస్ టెస్ట్ను కొనసాగించగలరు. ధన్యవాదాలు.